మిత్రులందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి స్వాగతం, పునః స్వాగతం. ఈరోజు సరికొత్తగా తెలుగు సాహిత్యంలోకి వచ్చిన ఒక కొత్త నవలని మీకు పరిచయం చేస్తాను. ఇది కడపటి యుద్ధం అనేటటువంటి నవల. ఇది సాంఘిక నవల కాదు, చారిత్రక నవల. చారిత్రక నవల అనడంలోనే దాని అర్థం ఇమిడి ఉన్నది. ఇందులో చరిత్ర అంశాలు ఉంటాయి, కానీ చరిత్ర కాదు అని అర్థం. అంటే స్పష్టమైన చారిత్రక ఆధారాలను దగ్గర పెట్టుకొని దాని ఆధారంగా కొన్ని చారిత్రక పురుషుల చారిత్రక పాత్రలను అందులో ఉంచుకొని కథ కోసం, నవలా రచన కల్పన కోసం కొన్ని కాల్పనిక పాత్రలను అందులో ప్రవేశపెట్టి ఒకప్పుడు ఉన్నటువంటి చారిత్రక వాతావరణాన్ని పునః సృష్టి చేసి రచించే నవలని చారిత్రక నవల అని అంటాం. ఈ నవలను రచించిన రచయిత బండి నారాయణ స్వామి గారు. ఈయన అనంతపురం జిల్లావాసి. బండి నారాయణ స్వామి గారు నవలా రచయితగా ఇప్పటికే సుప్రసిద్ధుడు. ఆయన సప్తభూమి, అర్ధనారి ఈ నవలలకు చాలా ప్రాచుర్యం వచ్చింది. చాలా ఎక్కువ మంది గొప్ప విమర్శకుల మన్ననలు పొందిన ఈ నవలలు. సప్తభూమి ఈ నవలా సాహిత్యానికే ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ నవల కడపటి యుద్ధం. ఈ నవల 600 పుటలు ఉన్నటువంటి బృహత్ నవల, చాలా పెద్ద నవల. ఈ నవల కథ ఏంటి, ఎందుకు రాశారు, ఈ నవల్లో ఉన్నటువంటి విశేషం ఏంటి, ఇవన్నీ మనం చెప్పుకోవాలి. ఈ నవల రాగానే పుస్తకం తెప్పించుకొని చదివాను, పూర్తిగా చదివాను. అయితే ఈ నవల గురించి నా ఛానల్ ద్వారా నా మిత్రులకు నా అభిప్రాయాలు పంచుకుందాము అని అనుకునే లోపలనే సామాజిక మాధ్యమాల్లో, ఫేస్బుక్లో అయితేమి, మిగతా సామాజిక మాధ్యమాల్లో అయితేనేమి బండి నారాయణ స్వామి గారి మీద ఈ ఫేస్బుక్లో వాళ్ళ కామెంట్లతోటి ట్రోలింగ్ చేశారు, ఒక రకమైన దాడి చేశారు. విషాదం ఏంటంటే చదివి మాట్లాడిన వాళ్ళు కొద్దిమంది అయితే అసలు ఈ నవలను చదవకుండానే ఆయన మీద రకరకాల అపవాదులు వేసి రకరకాల అనుచిత విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఎక్కువ మందికి నాకు కనపడ్డారు. ముఖ్యంగా మనువాది అనడం, రకరకాల ఈ సామాజిక మాధ్యమాల్లో ఉండే పడికట్టు పదాలతోటి ఆయన్ని విమర్శించడం చేశారు. నేను నవల చదువుతున్నటువంటి వాడిని, చదివేవాడిని, నేను ఆశ్చర్యపోయాను ఏమిటి అవన్నీ అని చెప్పి. అయితే దాని తర్వాత క్షుణ్ణంగా దాన్ని పరిశీలన చేసిన తర్వాత మాట్లాడదాం అనిపించింది. ఆ తర్వాతనే మాట్లాడుతున్నాను. అయితే ఈ నవలలో వర్ణించినటువంటి వాతావరణం ఏంటంటే, కృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత నుంచి తల్లికోట యుద్ధం దాకా జరిగినటువంటి చారిత్రక కాలంలో ఆ రోజు ఉన్నటువంటి వాతావరణాన్ని ఈ నవలకు రచనా భూమికగా ఆయన ఎంచుకున్నాడు. 1509 నుంచి 1529 వరకు, అంటే 20 సంవత్సరాల పాటు కృష్ణదేవరాయలు సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. 29లో ఆయన కాలం చేశాడు. ఆయన కాలం చేసిన తర్వాత అచ్యుతదేవరాయలు ఆ సింహాసనానికి వచ్చాడు. ఈ అచ్యుతదేవరాయల పరిపాలన 1529 నుంచి 1542 వరకు అచ్యుతదేవరాయలు పరిపాలించాడు. అయితే అచ్యుతదేవరాయల పరిపాలన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత సదాశివరాయలను, ఆయన అప్పటికి బాలుడు, ఈ సదాశివరాయలు బాలుడు, ఆయన కూడా ఈ తుళువ వంశానికి చెందినటువంటి వాడే. ఆ అబ్బాయిని అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టి అళియ రామరాయలు, అంటే తిరుమలదేవి భర్త, అంటే కృష్ణదేవరాయలకు సాక్షాత్తు అల్లుడు, ఈయన డిఫాక్టో కింగ్గా, అంటే సదాశివరాయలు అందులో ఉంటాడు, కానీ అసలు రాజు ఈయనే. ఈయన అట్లా 1542 నుంచి 1565 వరకు పరిపాలన చేశాడు. అయితే కృష్ణదేవరాయలు ఉన్న కాలంలోనే బహమనీ సుల్తానులతోటి ఈ కృష్ణదేవరాయలతోటి కొన్ని యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. అంటే విజయనగర సామ్రాజ్యం మీద కన్ను వేసినటువంటి ఈ బహమనీ సుల్తానులు వాళ్ళతోటి యుద్ధానికి దిగటం మొదలుపెట్టారు. అప్పటికి కృష్ణదేవరాయలు చాలా బలవంతుడు.
మిగతా ఈ అక్కడ ఉన్నటువంటి బహమనీ సుల్తానులు వాళ్ళకి అంత వీక్గా ఉన్నారు. తర్వాత వాళ్ళకి చాలా అంతర్యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఈ బహమనీ సుల్తాన్లు ఎవరంటే బీజపూరు, బీదరు, బీరారు, గోల్కొండ, అహ్మద్ నగర్, ఈ 5గురు బహమనీ సుల్తాన్లు అంటారు. అయితే అళైరామరాజులు కూడా ఆయన అధికారంలో ఉన్న కాలంలో ఈ 5గురు బహమనీ రాజులతోటి ఆడుకున్నాడు. ఆడుకోవడం అంటే ఆయన గోల్కొండ సుల్తాను మహమ్మద్ కులీ కుతుబ్ షా చనిపోయిన తర్వాత షంషుద్దీను, తర్వాత ఈయన మహమ్మద్ కులీ కుతుబ్ షా, తర్వాత ఇబ్రహీం కులీ కుతుబ్ షా, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఈ షంషుద్దీన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మహమ్మద్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఇబ్రహీంని చంపేస్తాడనే అనుమానంతో ఆయన పారిపోయి విజయనగరంలో అసిలియం తీసుకుంటాడు. అసిలియం అంటే రక్షణ. అంటే 7 సంవత్సరాల పాటు అళైరామరాయలు ఇబ్రహీంని దగ్గర పెట్టుకొని కొడుకులాగా ఆయన్ని పోషించాడు, ఆయన కాపాడాడు. ఇదే సమయంలో ఈ బహమనీ వీళ్ళలో కొంతమందితోటి ఈయన అళైరామరాయలు కొంతమందిని సపోర్ట్ చేయడం, కొంతమంది మీద యుద్ధం చేయడం ఇలా జరుగుతూ వచ్చింది. చివరికి వీళ్ళందరూ ఏకమయ్యి విజయనగరాన్ని ఏ విధంగానైనా విజయనగర సామ్రాజ్యాన్ని కూలదోయాలి, మనలో ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం తనుకొని వస్తున్నాము, మన రాజ్యం కిందికి దక్షిణాదికి మన రాజ్యం వ్యాపించాలంటే విజయనగర సామ్రాజ్యమే పెద్ద అడ్డుగోడుగా ఉన్నది అని, ఈ అడ్డుగోడను తొలగించుకోకపోతే మనం లాభం లేదని చెప్పి వాళ్ళు అనుకుంటారు. మహమ్మద్ ఈయన ఇబ్రహీం కులీ కుతుబ్ షా తర్వాత ఈయనే ఈ యువరాముడు అయ్యాడు. తెలుగు కవులు మలికివరాముడు, యువరాముడు అని చెప్పి ఆయన చాలా కీర్తించారు. ఈ అద్దంకి గంగాధర కవి తపతి సంవర్ణోపాఖ్యానం అనేటువంటి ఆయన కావ్యాన్ని ఈ యువరాముడిని చేసిన ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి అంకితం ఇచ్చాడు. ఆయనకు కూడా తెలుగు అంటే భాష మీద అభిమానం ఉంది, తెలుగు సాహిత్యం మీద అభిమానం ఉంది. ఆయన కూడా ఏదో తెలుగు కృతులు రాశాడని చెప్పి చారిత్రక ఆధారాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈ ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఆయన తిరిగి గోల్కొండ సుల్తాన్ అవుతాడు. గోల్కొండ సుల్తాన్ అయిన తర్వాత విజయనగర రాజ్యంతో ఆయనతో కొన్ని విభేదాలు ఏర్పడ్డాయి. ఇబ్రహీం శత్రువు అయినటువంటి ఇంకొక ఈ సుల్తానుని విజయనగర రాజు దగ్గరకు తీయటం, ఈ అభిప్రాయ భేదాలు ముదిరిపోయి తర్వాత వీళ్ళందరూ ఏకమైపోయి, అంటే బహమనీ సుల్తాన్లు అందరూ ఏకమైపోయి విజయనగరం మీద దాడి చేసి 1565లో రాక్షసి తంగడి అనే గ్రామాల మధ్యలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అళైరామరాజు యుద్ధరంగంలోని పట్టుబడతాడు. యుద్ధరంగంలో పట్టుబడినప్పుడు ఆయన తలను నరికి శూలానికి గుచ్చి పైకి తీసుకుపోయి ఊరేగింపు చేస్తారు. ఇది కథ. అంటే ఈ 1565 తల్లికోట యుద్ధం తర్వాత ఈ సదాశివరాయలు, ఆ తర్వాత తిరుమల రాయలు, వీళ్ళందరూ కూడా, తిరుమల రాయలు అంటే అళైరామరాయలు కొడుకు, వీళ్ళందరూ పెనుకొండకు పారిపోతారు. అప్పటికే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనము, వస్తువులు వాళ్ళు తీసుకుపోగొట్టడానికి వీలైనటువంటి అన్నీ కూడా వేసుకొని గుర్రాల మీద, ఏనుగుల మీద వేసుకొని కింద పెనుకొండకి వెళ్ళిపోతారు. అక్కడ పెనుకొండ నుంచి రాజ్యం చేస్తారు. దాదాపు ఈ బహమనీ సుల్తాన్లు అందరూ కూడా విజయనగరం కోట మీద దాడి చేసి దాదాపు ఆలయాలు ధ్వంసం చేయడం, తర్వాత మూల విరాట్ దగ్గర ఉన్నటువంటి మూల విరాట్ని పెకలించి హిందూ సంప్రదాయంలో మూల విరాట్ ప్రతిష్ఠ చేసేటప్పుడు అక్కడ కొంత నవధాన్యాలు, బంగారము, కొంత ధనము ఇవన్నీ అందులో వేస్తారు. వేసిన తర్వాత విగ్రహం ప్రతిష్టాపన చేస్తారు అక్కడ. అలాంటి చోట నిధులు ఉంటాయనేటువంటి ఆ నమ్మకంతో విగ్రహాలను పెకలించడం ఇవన్నీ మనకు దాన్ని లూటీ చేసి ఎత్తుకుపోవడం జరిగింది. ఇప్పుడు కూడా హంపి విజయనగరం వెళితే అందులో అన్ని దాడి చేసినటువంటి విగ్రహాలు, దాడి చేసినటువంటి ఆలయాలు, శిథిలమైన ఆలయాలు మనకు కనిపిస్తాయి. ఒక విఠలాలయం మాత్రం ఇంటాక్ట్గా ఉన్నది. దాని మీదనే విఠలాలయంలోని పూజలు, పునస్కారాలు ఇవన్నీ మనకి జరుగుతూ ఉండటం మనకు చూస్తాం. ఇక్కడ ఇంకొక విషాదం ఏంటంటే అళైరామరాజు సైన్యంలో ముస్లిం సైనికులు చాలామంది ఉన్నారు. ఆయనకు చాలా విశ్వాసంతో పనిచేశారు. కానీ యుద్ధం మొదలైన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా ఎవరు ఊహించకుండా ఈ ముస్లిం సైనికులు అందరూ కూడా ఇటు తిరిగి విజయనగరానికి ద్రోహం చేసి, అళైరామరాజులకు ద్రోహం చేసి తిరిగి అటు బహమనీ సుల్తాన్ల సైన్యంలోకి వెళ్ళిపోయి వాళ్లే పోరాటం చేస్తారు. ఇది మనకు ఇక్కడ కనపడుతున్నటువంటి వాస్తవం. చాలా చారిత్రక గ్రంథాలు ఈ వాస్తవాన్ని రచించారు, చాలామంది రాశారు. ఈ నేపథ్యాన్ని దగ్గర పెట్టుకొని ఆయన బ్రహ్మాండమైనటువంటి నవలను తయారు చేశాడు. ఈ నవలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే
అళీ రామరాజుల కాలంలో ఆనాటి సామాజిక వాతావరణం ఎలా ఉండింది, ముఖ్యంగా హిందూ ముస్లిం సమైక్యత ఎలా ఉంది, వైష్ణవ మతం ఎలా వ్యాప్తి చెందుతూ ఉన్నది, వైష్ణవ మతం అన్ని కులాల మధ్యలో సమానత్వాన్ని తీసుకురావడానికి ఎలా ప్రయత్నం చేసింది, పంచములు కూడా వైష్ణవ మతాన్ని పుచ్చుకొని భుజం మీద శంకుచక్రాలు వేయించుకొని వాళ్ళు వైష్ణవులుగా ఎలా మారారు, వీళ్ళ మధ్యలో సమానత్వం ఎలా తీసుకురాగలిగారు, ఈ వాతావరణాన్ని చిత్రించారు. అలాగే ఆ రోజున పంచముల జీవితం ఎలా ఉండింది, ఆ రోజున సాని వ్యవస్థ ఎలా ఉండింది, ఆ రోజున బహుభార్యాత్వం ఎలా ఉండింది, ఆ రోజున బానిస వ్యవస్థ ఎలా ఉండింది, ఆడవాళ్ళను బానిసలుగా ఎలా అమ్ముకునేవాళ్ళు, సైన్యంలో సైనికాధికారులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ మధ్యలో ఉండేటువంటి సఖ్యత ఎలా ఉండింది, రాజకీయ సైన్యాధికారులకి మధ్యలో ఉండే దండనాయకులకి వీళ్ళకి మధ్యలో ఉండే సంబంధాలు ఎలా ఉండేవి. ఈ వాతావరణాన్ని అంతా కూడా బండి నారాయణ స్వామి గారు ఈ నవలలో చాలా ప్రతిభావంతంగా చిత్రించారు. అందుకు ఆయన్ని అభినందించాలి. ముఖ్యంగా ఇందులో పంచముల పాత్ర తప్పనిసరిగా చెప్పుకోవాల్సినటువంటి పాత్ర. ఈయన ఆది హిందూ చరిత్ర అనడంలో రెండు అర్థాలు మనం ఇక్కడ గమనించాలి. ఆది హిందూ అంటే మాదిగలను ఆది హిందువులు అనడం, ఆది ఆంధ్రులు అనడం, ఇవంతా పరిపాటిగా మనకి తర్వాత కాలంలో ఒక యూఫమిస్టిక్ ఎక్స్ప్రెషన్గా మనకు రావడం కనపడుతుంది. కానీ ఇక్కడ ఆది హిందూ చరిత్ర అనడంలో ఏంటంటే విజయనగర సామ్రాజ్యం మొట్టమొదటి హిందూ సామ్రాజ్యంగా అది వాళ్ళు స్థాపించబడింది. ఆ కారణం చేతనే మత వ్యాప్తి కోసం విజయనగర సామ్రాజ్యం అడ్డుగా ఉందన్న భావనతోటే బహమనీ సుల్తాన్లందరూ ఐక్యమయ్యి విజయనగర సామ్రాజ్యాన్ని పతనం చేయడం మనకి కనిపిస్తూ ఉంటుంది. చరిత్రలో ఇది చారిత్రక వాస్తవంగా అందరూ రచించినది. అయితే ఈ వాతావరణాన్ని తీసుకురావడానికి బండి నారాయణ స్వామి గారు చాలా పరిశోధన చేయాల్సి వచ్చింది. విజయనగర కాలం నాటికి వచ్చినటువంటి చరిత్ర గ్రంథాలను అన్నింటినీ పరిశీలించాడు. అట్లాగే సురవరం ప్రతాపరెడ్డి గారు రాసినటువంటి ఆంధ్రుల సాంఘిక చరిత్రను చదివాడు. అట్లాగే కంభంపాటి సత్యనారాయణ గారు రాసినటువంటి ఆంధ్రుల సంస్కృతి చరిత్రను గురించి ఆయన అధ్యయనం చేశారు. అట్లాగే ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో ఆ రోజుల్లో వర్ణించినటువంటి సాహిత్యానికి సంబంధించిన వాతావరణాన్ని అంతా తీసుకొచ్చాడు. కొన్ని చారిత్రక వ్యక్తులను ఇందులో పాత్రలుగా చేశాడు. ఈ చారిత్రక వ్యక్తులు అళీ రామరాజు చారిత్రక వ్యక్తే, తిరుమల దేవి చారిత్రక వ్యక్తే, ఈ హంపన్న అనేవాళ్ళు కూడా ఆనాటి చారిత్రక వ్యక్తే. కానీ హంపన్న ఎవరు అన్నది ఇక్కడ స్పష్టంగా మనం ఇప్పుడు చెప్పలేం. హంపన్న, అతని తండ్రి ఉత్తన్న, ఈ పాత్రలు, ఆ తర్వాత సుమిత్ర పాత్ర, ఆ తర్వాత శెట్టి, అక్కడ ఉన్నటువంటి శెట్టి వాతావరణం, టిటిప శెట్టి, తర్వాత బడబానల శెట్టి, ఇలాంటివి ఈ పాత్రలు. ఆ తర్వాత సుమిత్ర అనే బ్రాహ్మణ స్త్రీని బానిసగా ఒకడు దొంగతనం తీసుకుపోయి బానిసగా ఒకళ్ళకి అమ్ముకున్నప్పుడు ఆ అమ్ముకున్నటువంటి శెట్టి దగ్గర ఆమె ఎదురు తిరిగి బయటకు వచ్చినప్పుడు ఈ కథ ఎలా ఉంటుంది, ఆ వాతావరణం అంటే ఒక సాని వ్యవస్థ వాతావరణం ఎలా ఉంటుంది, ఆడవాళ్ళను బానిసలుగా అమ్ముకున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నది, ఆడవాళ్ళను సహగమనం చేసినటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నది, వీటన్నిటిని కూడా చాలా చాలా ప్రతిభావంతంగా ఇందులో వర్ణించారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వచ్చిన విమర్శల గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఈయన ఎక్కడ సక్సెస్ అయినాడు అని చెప్పి మనం భావించినట్లయితే సదాశివరావుని ఎట్లా ఆయన ఒక తోలుబొమ్మలా కూర్చోబెట్టాడు, ఈయన ఎట్లా పరిపాలన చేశాడు. తర్వాత దండనాయకులను సైనికాధికారులను నియమించుకోవడం కానీ చాలా ప్రబలమైన సైన్యం అళీరామ రాయలది. దాన్ని ఎలా కాపాడుకుంటూ వచ్చాడు, ముస్లింలను కూడా సైన్యంలో పెట్టుకొని ఎలా కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన ఇబ్రహీంకి ఎంత ప్రాధాన్యం వచ్చాడు, తన కొడుకులాగా ఎలా చూసుకున్నాడు, ఆయన కూడా అంతటి సానుభూతి చూపించాడు. అట్లాగే ఒక సాని కూతురైనటువంటి భాగీరథని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఈ భాగీరథి పాత్ర అది కల్పిత పాత్రో అని మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ భాగీరథే ఆయన తర్వాత ఆయన వివాహం ఆడాడు. ఈ భాగీరథే సుల్తాన్ భార్యగా వచ్చి గోల్కొండలో స్థిరపడింది. ఈ భాగీరథ పేరు మీదనే భాగ్యనగరం అయిందేమో అని చెప్పి ఆయన ఎక్కడా చెప్పలేదు. ఆ వాతావరణాన్ని తీసుకురాలి, మొత్తాన్ని భాగీరథ అని పేరు పెట్టాడు ఆయనకి. ఈ వ్యవస్థ ఇలా వర్ణిస్తూ ఉండగానే పంచముల సమస్యని ఆయన చాలా ప్రతిభావంతంగా చూపించాడు. అయితే వైష్ణవ మతం కారణంగా పంచములను కూడా తనకు సమానంగా మిగతా కులాలు ఆదరించడం కనపడుతుంది. ఈ హంపన్న అనే అతను ఉత్తన్న అనే అతనికి కుమారుడు. ఈ ఉత్తన్న వైష్ణవ మతాన్ని స్వీకరించి ఆ వైష్ణవ మత భక్తుడుగా ఆయన జీవిస్తూ ఉండగా ఆయన కుమారుడు హంపన్న ఒకసారి అనుకోకుండా తప్పిపోయిన అళీ రామరాజు
వి ఏనుగుని తీసుకురావడానికి ఆయన సహాయపడతాడు. ఆ తర్వాత ఆయన కర్రసాము నేర్చుకొని కర్రసాములు చాలా బ్రహ్మాండంగా చేస్తాడు. ఒక సైనికుడికి శక్తికి ఉండేటటువంటి అవన్నీ కూడా ఆయనకు ఉన్నాయి. సైనికుడికి ఉండే లాఘవము, సైనికుడికి ఉండేటటువంటి ఆ ఓర్పు, ఆ తర్వాత యుద్ధ చాతుర్యం అతను చూసి ఆయన ఎంకరేజ్ చేసి తర్వాత ఒక ముస్లిం దగ్గర కత్తి సాముని నేర్పించుకుంటాడు. ఈ హంపన్నకు గురువు ముస్లిం. అంటే ముస్లింలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా కొన్ని ఉదాత్త పాత్రలు ఈయన అక్కడ ప్రవేశపెడతాడు. మహమ్మద్ ఇబ్రహీం కూడా ఆయన అంత ఉన్నతంగానే ఆ పాత్రను తీసుకొని వచ్చాడు. పాత్రను చివరిలో యుద్ధం ఎలా జరిగిందన్నది అలా ఉంచితే అంత ఉదాత్తంగానే ఆ పాత్రను చిత్రీకరించుకుంటూ ఆయన వచ్చాడు. అయితే ఈ హంపన్నను ఒక దండనాయకుడిగా చేస్తాడు. అంటే ఒక పంచముడైనటువంటి వ్యక్తిని నమ్మి అతనికి యుద్ధ వాతావరణంలో ఆయనకు ఒక దండనాయకుడిగా చేసి అత్యున్నత గౌరవం ఇవ్వటం ఇందులో మనకు కనిపిస్తుంటుంది. అంటే పంచములైనటువంటి చాలామంది వ్యక్తులకు అళీరామరాజులు ఇచ్చినటువంటి గౌరవం కానీ ఉన్నత స్థితి కానీ మనకి ఇందులో కనిపిస్తుంటుంది. అయితే అదే కాలంలో బ్రాహ్మణ వర్గంలో కొందరు చాలామంది వీళ్ళని పంచములను వైష్ణవ మతానికి అనుకూలంగా ఆదరించడం, వాళ్ళని సమానంగా భావించడం ఇందులో మనకు కనిపిస్తుంది. అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ కొంతమంది వీళ్ళని దగ్గరికి రానికపోవటం, దూరంగానే పెట్టడం, ఆలయాల్లోకి రానికపోవటం, వీడి వల్ల మన పరువు ప్రతిష్టలు పోతున్నాయని అనుకోవటం, ఈ వాతావరణం కూడా అక్కడ ఉంది. అది ఇక్కడే ఈయన బండి నారాయణ స్వామిని మూర్ఖంగా విమర్శించిన వాళ్ళందరూ కూడా ఈ ఆస్పెక్ట్ మిస్ అయ్యారు. ఆయన ఎంత సిన్సియర్గా ఒక్కొక్క పాత్ర వాతావరణంలోకి తీసుకొచ్చాడన్న విషయాన్ని వాళ్ళు మిస్ అయ్యి అనవసర దూషణలకు దిగిరారని చెప్పి దీన్ని బట్టి మనం తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. ఈ వాతావరణాన్ని అంతా తీసుకొచ్చి చివరికి యుద్ధం జరిగిన వాతావరణాన్ని కూడా మనకు చూపిస్తారు. యుద్ధం జరిగిన తర్వాత ఏం జరిగింది, అళీరామరాజులు ఏనుగు మీద నుంచి కిందకి దించి ఆయన ఎలా చంపారు, ఆయన ఒక గుడారంలోకి తీసుకుపోయి అతను మహమ్మద్ ఆయన తల నరికినట్టుగా మనకు అందులో చూపిస్తాడు. అయితే చరిత్రలో చెప్పేది ఏంటంటే ఆయన యుద్ధరంగంలోనే 85 ఏళ్ల వయసు, ఆయనకి అప్పుడు 80 ఏళ్ల వయసు, దాదాపు 80వ బడిలోనే ఉన్నాడు. ఆ వయసులో ఉన్నటువంటి వాడు కూడా యుద్ధరంగంలో ఉంటాడు. యుద్ధరంగంలో ఆయన దించి తల నరికి శూలాన్ని గుచ్చి, దాదాపు సుల్తాన్లు అందరూ కూడా ఇదే చేశారు. శత్రువుని తల నరికినప్పుడు శూలానికి గుచ్చి దాన్ని ఊరేగింపుగా చూపించడం, భయభ్రాంతులను చేయడం చేశారు. ఇదే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే నవలలో ఇంత గొప్పగా రచించినటువంటి నవలలో మరికొన్ని విషయాలు కూడా మనం చెప్పుకోవాలి. మనం చెప్పుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, చారిత్రక నవల రాయడం మామూలు సామాజిక నవల రాసినంత సులభం కాదు, చాలా కష్టం. అప్పుడు నాణ్యాలు ఏముండేవి, డబ్బు ఎట్లా ఉండేది, మారకం విలువ ఎట్లా ఉండేది, పర్దావులు ఉన్నాయా, తర్వాత కాణీలు ఉన్నాయా, లేకపోతే వరహాలు ఉన్నాయా, అప్పుడు నాణ్యాలు ఎట్లా ఉన్నాయి, బంగారు నాణ్యాలా, వెండి నాణ్యాలా, ఎలా తయారు చేశారు, వీటన్నిటిని అధ్యయనం చేయాలి. మారకం విలువలు ఎట్లా ఉండేవి, ఇది అధ్యయనం చేయాలి. అక్కడ ఉన్న వాతావరణాన్ని మొత్తాన్ని కూడా దొరికిన చరిత్ర ఆధారంగా అధ్యయనం చేయాలి. ఈ అధ్యయనం చేసేటప్పుడు సోకాల్డ్ కుహనా లౌకికవాదులు ఏ చరిత్రను వదిలిపెట్టారు, ఏ చరిత్రను మాత్రమే రాసుకున్నారు, దీన్ని గమనించాలి. దీన్ని గమనించి ఆ చరిత్ర వాతావరణాన్ని కథలో తీసుకురావాలి. కథను కల్పించవచ్చు, పాత్రను కల్పించవచ్చు, కానీ కల్పించిన పాత్ర కానీ కల్పించినటువంటి ఇవి కానీ పూర్తిగా దానికి లోబడి ఉండాలి. అంటే ఆనాటి చారిత్రక వాతావరణానికి లోబడి ఉండాలి. ఇది చూసుకోవాలి. ఇలా రాయటం అన్నది ఒక కత్తి మీద సాము లాంటిది. ఈ కత్తి మీద సాములో బండి నారాయణ స్వామి గారు నిశ్చయంగా విజయం సాధించారని చెప్పాలి. ఆ వాతావరణాన్ని తీసుకురావడంలో చాలా స్పష్టమైన ఆయన విజయాన్ని సాధించాడు. మంచి వాతావరణాన్ని ఆయన వర్ణించగలిగాడు. ఇందులో నిస్సందేహంగా నేను చెప్పగలను. అయితే చివరి పార్ట్లో యుద్ధాన్ని వర్ణించడంలో ఇంకాస్త విస్తృతి అవసరమని నాకు అనిపించింది. అయితే ఇప్పటికే 600 పేజీలు వచ్చింది. నవల టైటిల్ కడపటి యుద్ధం. ఈ కడపటి యుద్ధం మీద ఇంకా ఎక్కువ ధ్యాస పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అసలు ఆ యుద్ధ వాతావరణంలో ఆయుధాలు ఏంటి, యుద్ధం ఎలా జరిగేది, మాస్గా ఎలా పోరాటం జరిగేది, ఇంకా ఈ వివరాలు ఇంకా చాలా ఎక్కువ అవసరం అది. అయితే చివరిలో అప్పటికే ఒక చాలా విస్తృతి పెరిగింది. ఈ విస్తృతి పెరిగిన కారణంగా ఆయన చివరిలో యుద్ధాన్ని ఇంకా వర్ణించాల్సినంత విపులంగా ఇంకా ఎక్కువ వర్ణించవలసి అవసరం ఉంటుంది. ఆయన వర్ణించలేదు. ఇదొకటి. తర్వాత కొన్ని పాత్రల కథలు ఎట్లా ఉంటాయంటే కొన్ని ఉపకథల్లాగా మనకు కనిపిస్తాయి, ఎపిసోడ్స్ లాగా కనిపిస్తాయి. వాటిల్లో ఈ సుమిత్ర ఎపిసోడ్ ఒకటి.
ఇంకా కొన్ని అక్కడక్కడ సాన్లకు సంబంధించినటువంటి ఎపిసోడ్స్ కొన్ని ఉన్నాయి. వీటిని కొంత తగ్గించినట్టయితే ఈ నవల విస్తృతి కొంత తగ్గేది. కాకపోతే అది ఉండటం వల్ల ఇతిహాసానికి మామూలు కథకి తేడా అదే. మామూలు కథలో ప్రకృష్టమైనటువంటి నిర్మాణం ఉండాలని మనం చూస్తాం. కానీ ఇతిహాసంలో రిపిటేషన్ కావటం, కథలో వస్తువు మళ్ళీ రావటం అన్నది ఇతిహాసంలో చాలా సహజంగా కనిపిస్తుంది. అయితే ఈ నవల కథ మామూలు ఒక కథా నిర్మాణం పద్ధతిలో రాలే. ఇందులో ఒక నాయకుడు అనేవాడు లేడు, కనిపించడు. మనకి కొంతసేపు హంపన్న అనే పాత్ర నాయకుడు పాత్రగా కనిపిస్తుంటుంది, కానీ ఆయన కథానాయకుడు అని మనం చెప్పలేం. చివరికి హంపన్న యుద్ధరంగంలోనే చంపబడతాడు, ఆయన ఆ యుద్ధంలోనే చనిపోతాడు. కానీ అతను నాయకుడిగా ముందుకు నెట్టాలని ఒక రచయిత ప్రయత్నం చేయలే. అన్ని పాత్రలు ఆ చరిత్ర కాలంలో ఎలా ఉండేవో అలా తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఒక పూర్తి ఒక ఆనాడున్న చారిత్రక వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఒకడు విలన్ అని, ఒకడు హీరో అని ఇలా చెప్పే ప్రయత్నం ఒక కథా నిర్మాణం కోసం చేయలే. ఆ ఇతిహాస నిర్మాణం ఇందులో మనకి కనిపిస్తుంటుంది. మనకు నిర్మాణ పరంగా కొంత క్యాన్వాస్ను తగ్గించుకోవడానికి వీలయ్యే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ క్యాన్వాస్లో ఈ సుమిత్ర పాత్ర కానీ ఇంకా కొన్ని పాత్రలు మనం తగ్గించి ఉన్నట్లయితే, అట్లాగే జగదేవరావు పాత్ర కూడా ఒక ఇది కనపడుతుంటుంది. అట్లాగే మంగలి కొండోజు పాత్ర చారిత్రక వ్యక్తి. అతను మంగలి కొండోజు మేలు మంత్రుల కన్నా నేను శాసనాల్లోనూ పద్యాల్లోనూ మంగలి కొండోజు మనకు కనిపిస్తాడు. ఆయన తన కులం మొత్తానికి చేసినటువంటి సేవ వీటన్నిటిని గురించి చారిత్రకంగా రికార్డ్ అయింది. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో రాశాడు. మిగతా చాలా చోట్ల శాసనాలను అక్కడక్కడ రికార్డ్ అయింది. ఈ మంగలి కొండోజుకి ఉత్తరానికి ఉన్నటువంటి సహవాసాన్ని కూడా ఇందులో చిత్రించాడు నవల రచయిత బండి నారాయణ స్వామి గారు. ఇంకొక చిన్న విషయం చెప్పాల్సింది ఏంటంటే నవల శైలి గురించి. ఇందులో చదివించే గుణం ఉన్నది. మనం అధ్యాయాల విభజన కానీ, ఒక అధ్యాయాన్ని కథ ఒక చోట ముగిసిన తర్వాత ఇంకొక అధ్యాయంలో కథా వస్తువుని ఎన్నుకోవటం కానీ, అంటే పాఠకుడికి బోర్ కొట్టకుండా కథా వస్తువుని మధ్యలో మార్చుకుంటూ కథ ఈ పూలదండలో ఎక్కడ ఎడం లేకుండా చూసుకోవటం. అయితే పూలదండలో ఒక పువ్వు తర్వాత ఒక పువ్వు ఇంకొక పువ్వు వస్తుంది. అయితే ఒకటే పువ్వు ఒకటే దండలో ఉండటం కన్నా కూడా ఒక రంగు పువ్వు ఒక చోట, తర్వాత ఇంకొక రంగు పువ్వు ఒక చోట, ఇంకొక రంగు పువ్వు ఇంకొక చోట వస్తే ఈ దండలో అందం పెరుగుతుంది. ఇదే పద్ధతిలో ఆయన ఒక ఎపిసోడ్లో ఒక ఇతివృత్తం తీసుకుంటే ఇంకొక ఎపిసోడ్లో ఇంకొకటి అలా తీసుకుంటూ దాన్ని కథను నిర్మించుకుంటూ వెళ్ళాడు. దీంట్లో ఒక కంటిన్యూటీ మనకు ఏకసూత్రత మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఫ్రాగ్మెంటెడ్ హిస్టారికల్ ఇన్సిడెంట్స్ రాయటం అనేది కనపడదు. అంటే ఇక్కడ ఒక చారిత్రక ఘటన, ఇక్కడ ఒక చారిత్రక ఘటన ఇట్లా పేర్చుకుంటూ పోవటం మనకు కనపడదు. టోటల్గా ఒక స్రోతస్సు మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఆయన నవలను నిర్మించడంలో నారాయణ స్వామి గారు ఆయన అక్కడ సక్సెస్ అయినాడు. దీన్ని స్పష్టంగా చెప్పుకోవాలి. అయితే భాష విషయానికి వస్తే చదివించే గుణం ఉన్నది, కానీ చాలా సందర్భాల్లో గ్రాంధిక వాక్య నిర్మాణం కనిపిస్తుంది. దీన్ని అవాయిడ్ చేస్తే బాగుండేది. అయితే చదువుకోగలిగే వాడికి, చదువుకునేవాడు దాన్ని ఆనందిస్తాడు. కానీ ఈనాటి పాఠకులకు, ముఖ్యంగా యువతరానికి, కుర్రతరానికి కొన్ని గట్టి పదాలకే అర్థాలు తెలియవు. ఇప్పుడున్నటువంటి యువతరాన్ని దృష్టిలో పెట్టుకుంటే కొంత ఈ గ్రాంధిక వాసన, అక్కడక్కడ వచ్చే గ్రాంధిక వాక్య నిర్మాణాలు వీటిని వదిలిపెట్టి ఇంకాస్త సులభంగా చేస్తే బాగుండదు అనిపించింది. భాషలో తర్వాత తాత్విక చర్చలు కూడా అక్కడక్కడ జరిగాయి. మతపరమైనటువంటి తాత్విక చర్చలు జరిగినాయి. ఇస్లాంకు సంబంధించిన తాత్విక చర్చ జరిగింది. విగ్రహారాధనకు సంబంధించిన తాత్విక చర్చ ఇందులో జరిగింది. ఇస్లామీయులు కూడా విగ్రహారాధనలో ఈ విశేషం ఉందా అని అనుకునేదాకా కూడా మనకి ఇందులో జరిగింది. ఇకపోతే ఈ నవల మీద వచ్చినటువంటి విమర్శలను తప్పనిసరిగా ఇక్కడ మాట్లాడుకోవాలి. ఈ నవల మీద వచ్చినటువంటి విమర్శలు ఏంటంటే, బండి నారాయణ స్వామి మనువాది, ఇదేదో బీజేపీ తరహా, సంఘ పరివార తరహా ఆలోచనలను సమర్థించడానికి ఈయన ఇలా రాశాడేమో, దీనివల్ల ఈయన ఏదో పెద్దది ఆశిస్తున్నాడేమో, ఈయన బత్తాయి, రకరకాల ఈ సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఈ సోకాల్డ్ పలుకుబడి, ఈ పట్టుబడి, పడికట్టు మాటలన్నింటినీ వాడి మనకు విస్తృతంగా చూసిన దాంట్లో, ఆయన ట్రోల్ చేసిన దాంట్లో విమర్శలు ఇవి. అయితే ముస్లింలు హిందువుల మీద దండయాత్ర చేసి ధ్వంసం చేశారనే చారిత్రక విషయాన్ని చెప్పినంత మాత్రాన అది ఇప్పుడున్నటువంటి హిందూ ముస్లింల మధ్య సఖ్యత చెడగొట్టినట్లు ఎందుకు అవుతుంది? ఈ సోకాల్డ్ లౌకికవాదులు, కుహనా లౌకికవాదులు ఈ పాయింట్ని ఎందుకు ముందుకు తీసుకొస్తారు?
ఇది చాలా ఈ రోజున చర్చించాల్సినటువంటి అంశం ఇది. అంటే చరిత్రను గురించి మనం మాట్లాడకూడదా? అంటే చరిత్రను గురించి వక్రీకరించి చెప్తే అది లౌకికవాదం అవుతుందా? అంటే ఉన్నదాన్ని ఒకప్పుడు జరిగింది అంటున్నాం. ఒకప్పుడు ఫలానా సందర్భంలో ఈ మత వ్యాప్తి కోసం వాళ్ళది ఇట్లా దాడి చేశారని, ఈ ఆలయాలను ధ్వంసం చేశారని, విగ్రహాలను ఇరగొట్టారని చరిత్రలో ఉన్నటువంటి విషయాలను కథలాగానో నవలలోగానో రాస్తే అది వాడు మతతత్వవాది ఎలా అయిపోతాడు? అది లౌకికవాదానికి వ్యతిరేక ఎలా అయిపోతాడు? మనువాది ఎలా అవుతాడు? ఎందుకు గుడ్డి విమర్శలు, కుహన లౌకికవాద విమర్శల వలన ప్రయోజనం ఏంటి? అంటే నిజాన్ని వాస్తవాన్ని అంగీకరించకుండా ఓహో అప్పుడంతా చాలా సౌఖ్యంగా ఉన్నారు, బహమనీ సుల్తానులు విజయనగరం మీద దాడి చేయలేదు, బహమనీ సుల్తానులు విజయనగర సామ్రాజ్యానికి ఏ విధమైన నష్టం చేయలేదు అని చెబితే వాడు లౌకికవాదం అయిపోతాడా? ఏమిటి మీ ఈ లౌకికవాదం అనేది ఏంటి అసలు? అంటే మనువాద సిద్ధాంతాన్ని సమర్థించి ఆయన ఏం చెప్పాడు ఈ నవల్లో? ఏం చెప్పాడని మీరు ఎవరైనా లోతుగా పరిశీలించి చెప్పగలుగుతున్నారా? మనువాదం అంటే ఏముంది అందులో ఆ రోజున ఉన్నటువంటి చారిత్రక వాతావరణాన్ని, భార్యని కూడా ఎలా బానిసగా భావించారో, అందులో ఒక సుమిత్ర అనేటువంటి పాత్ర, ఆమెను ఎవడో దొంగవాడో ఎత్తుకుపోయి బానిసగా పలానా చోట అమ్మేస్తే ఎవడో వాళ్ళని రక్షిస్తే ఆ భార్య, రక్షించబడినటువంటి భార్య అంతటి పరిశుభ్రంగా వెనక్కి వస్తే తన దగ్గర రొమ్ము దగ్గర కూర్చొని పాలు తాగే పసిబిడ్డడి కోసం అల్లాడిపోయిన ఆ తల్లి రొమ్ము పోటు వచ్చినప్పుడు, పాలు ఇవ్వక రొమ్ములో పోటు వచ్చినప్పుడు ఒక దళిత స్త్రీ, ఒక పంచమురాలు ఆమెను కాపాడి తీసుకొచ్చి తిరిగి ఆమె భర్త దగ్గరికి తీసుకోవాలన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన శాస్త్రి, ఆయన తన భార్యను తాను స్వీకరించలే. నువ్వు ఒకసారి వెళ్ళిపోయినావు, నీకు ఇంకా అభిమానం మానం ఉన్నదానికైతే నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలి, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చా అంటే నా బిడ్డల కోసం వచ్చాను అనుకోండి. అయితే ఆ బిడ్డల భవిష్యత్తు కోసమే నేను తీసుకురాను, పలానా చెడిపోయిన దాని కొడుకులు వీళ్ళని అంటే వాడి పరిస్థితి ఏంటైందని చెప్పి ఆ చాదస్తపు బ్రాహ్మడు ఆమెను వెలివేస్తాడు, ఇంట్లోకి రానివ్వడు. ఇలాంటి వాతావరణాన్ని కూడా ఆయన నిర్భయంగా దాంట్లో వర్ణించగలిగాడు. అసలు ఈ నవల రాయడానికి చాలా ధైర్యం కావాలి, వాస్తవాలు చెప్పడానికి ధైర్యం కావాలి, అలాగే వాస్తవాలు అంగీకరించడానికి కూడా ఈ విమర్శకులకు ధైర్యం కావాలి. ఎందుకు అంగీకరించటం లేదు? అంటే అంత బ్రహ్మాండం జరిగిందంటే అది లౌకికవాదం అయిపోతాడా? ఏమిటి లౌకికవాదం? లౌకికవాదం అంటే అందరినీ సమానంగా చూడటం, అందరికీ సమానమైనటువంటి ఇది ఉన్నదాన్ని చెప్పడమా, లేకపోతే కొందరి విషయాల్లోనే మంచిగా మాట్లాడాలి, కొందరి విషయాల్లో మంచిగా మాట్లాడకూడదని చెప్పడమా? సో నారాయణ స్వామి గారి మీద వచ్చినటువంటి విమర్శలన్నింటినీ కూడా నేను పరిశీలించాను. నేను ఈ విషయం నేను నారాయణ స్వామి గారిని సమర్థించడానికి చెప్పటలే. అసలు ఈ రోజున సాహిత్య విమర్శ పేరుతో జరిగేటటువంటి ఈ కుహన విమర్శలను ఖండించడానికే నేను ఈ విషయాలన్నీ మాట్లాడదలుచుకున్నాను. అంటే చరిత్ర గురించి రాసేటప్పుడు, ఈ రోజున సామాజిక వాతావరణాన్ని గురించి రాసేటప్పుడు కూడా ఈ సోకాళ్ళ లౌకికవాదంతో రాయాలా? అంటే సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవాలను రచించి చెప్పడానికి వీల్లేదా? కథకుడికే, ఒక నవల రచయితకు కానీ ఈ రోజున యాక్చువల్గా భారతదేశంలో జరుగుతున్నటువంటి సామాజిక వాతావరణాన్ని ఉన్నట్టుగా రాయడానికి వీల్లేదా? ఏం చెప్పదలుచుకున్నారు ఈ సోకాళ్ళ లౌకికవాదులు? అసలైన లౌకికవాదులతోటి ఈ ప్రమాదం ఏమి లేదు. ఈ విమర్శల అర్ధరహితమని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఒక బ్రహ్మాండమైన చారిత్రక నవలను తెలుగు పాఠక లోకానికి అందించిన బండి నారాయణ స్వామి గారిని తప్పనిసరిగా అభినందించాలి. ఈ నవల కలకాలం నిలబడుతుంది. తెలుగు నవలా సాహిత్యంలో, ముఖ్యంగా ఆధునిక కాలంలో వచ్చినటువంటి తెలుగు నవలా సాహిత్యంలో ఈ నవల చాలా గొప్పగా నిలబడుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది మిత్రులు ఈ నవలని చదవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నా ఛానల్ని ఎక్కువ మంది మిత్రులు ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.